కాంగ్రెస్ పార్టీల ఆ మాటకొస్తే ప్రభుత్వంలో అనుకోర్రి. ఇప్పుడు ఉత్తమ్ వర్సెస్ సీఎం, ఉత్తమ్ వర్సెస్ రేవంత్ నడుస్తుందట. దానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో అంత మంచిగానే కనిపిస్తుంది, ప్రభుత్వంలో అంత మింగిలైపోయిర్రు, కొత్తగా వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలకి వచ్చి ఇమీడియట్గా సీఎం అయినా కూడా అంత పాతోళ్ళందరూ, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ సఖ్యంగానే ఉంటున్నారు, ప్రభుత్వము పార్టీ కార్యక్రమాలు కలిసి చేసుకుంటున్నారు, మంచిగానే ఉంది అన్న లెక్క కనిపిస్తుంది. కానీ కనబడకుండా లోపల అంతర్గతంగా చాలా గొడవలు అవుతున్నాయి. అసలు ఇప్పుడు రేవంత్ వర్సెస్ ఉత్తమ్ అనేది అయితే చాలా సీరియస్ ఇష్యూగా కనిపిస్తుంది. పార్టీలో వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుకున్న దాన్ని బట్టి అనేది కాంగ్రెస్ పార్టీలో చర్చ నడుస్తుంది. ఇక ఈ చర్చ నడుస్తున్నప్పుడు ఇంకొకటి ఏం జరిగిందంటే, ఇప్పుడు నిన్నగాక మొన్న మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు తాగునీళ్ళని తీసుకొచ్చే పథకం ఫేజ్ 2, 3 ఇనాగ్రేట్ చేసిరు కదా. అదే గండిపేట దగ్గర ఇనాగ్రేట్ చేసిరు 2-3 రోజుల కిందట మనం మాట్లాడుకున్నాం. ఆ నీళ్ళు ఎక్కడి, కాళేశ్వరం నుంచే కదా. కాళేశ్వరంలో భాగం మల్లన్న సాగర్. మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొని వచ్చి హైదరాబాద్కు తాగునీళ్ళు తీసుకొని వస్తారు. అదేం కొత్తగా వీళ్ళు తీసుకొచ్చిన పథకం కాదు, ఇంకొకటి కాదు. ఇప్పుడు మా కాళేశ్వరంనేమో మొత్తం కూలిపోయింది అన్నలకే చెప్తారు, కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ నుంచి నీళ్ళని హైదరాబాద్కు తీసుకొని వస్తారు తాగునీళ్ళ కోసం. అప్పుడు గతంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కట్టింది కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ని తాగునీళ్ళు, సాగునీళ్ళ కోసమే కట్టింది. సాగునీటి అవసరం ఉన్న దగ్గర సాగునీటి కోసం ఉపయోగించుకుంటాం, మిగతాది హైదరాబాద్కు తాగునీళ్ళకి తీసుకురావాలని కట్టింది. అదేం కొత్తగా వీళ్ళు తీసుకొచ్చిన పథకం కాదు, ప్రాజెక్ట్ కాదు. సరే, ఇనాగ్రేట్ చేసిర్రు. ఇనాగ్రేట్ చేసినప్పుడు కూడా చాలా వర్షన్స్ వినిపించినాయి. ఏంది అంటే, మామూలుగా ఇప్పుడు ఏదన్నా ఒక పథకాన్ని స్టార్ట్ చేయాలంటే ఎక్కడ చేస్తారు? స్టార్టింగ్ పాయింట్ దగ్గర చేస్తారు కదా. కానీ ఎండింగ్ పాయింట్ దగ్గర ఎవరు చెయ్యరు. మల్లన్న సాగర్ దగ్గర చేయాల్సింది ఉండే, ఎందుకంటే మల్లన్న సాగర్ నుంచే నీళ్ళని తీసుకొని వస్తారు వీడికి. కానీ మన సీఎం గారు, మన ప్రభుత్వం ఏం చేసింది? గండిపేట దగ్గర చేసింది. ఏంది? ఇది తోక పాయింట్ అన్నట్టు. ఇప్పుడు దాన్ని తల అనుకుంటే ఇది తోక. ఇప్పుడు ఆ రోజే సోషల్ మీడియాలో మస్తు వినిపించినాయి, తల దగ్గర చేయకుండా తోక దగ్గర చేస్తున్నారు ఏంది అని. ఎందుకంటే మల్లన్న సాగర్లో చేస్తే కనుక సీఎం గారికి ఇబ్బంది అవుతుంది కదా. ఏందా ఇబ్బంది అంటే, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ మల్లన్న సాగర్ భూ నిర్వాసితులతో కలిపి ధర్నా చేసిరు అన్నట్టు. ఆడ మల్లన్న సాగర్ కట్టొద్దు ఇట్లా అట్లా అని. ఇప్పుడు మల్లన్న సాగర్ మీద వ్యతిరేకంగా చేసిన ఆయననే ఇప్పుడు ఆ మల్లన్న సాగర్ నుంచి మళ్ళీ నీళ్ళని తీసుకొని వస్తున్నారు, అక్కడ నుంచి నీళ్ళని వాడుతున్నాము అనేది చెప్పుకుంటానికి ఆయనకు మనసు ఒప్పనట్టుంది. లేకపోతే నేనే గతంలో ఈడ ధర్నా చేసిన కదా, మళ్ళీ ఇప్పుడు నేనే పోయి అక్కడ ఎట్లా ఇనాగ్రేట్ చేస్తా అనుకున్నారో ఏమో తెలియదు. కానీ నిజానికైతే ఆడ చెయ్యాలి. కానీ గండిపేట దగ్గర చేసిరు. సరే, గండిపేట దగ్గర చేసిరు. చేసిన దాంట్లో కూడా ఏం చేసిరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఎక్కడ కనబడకుండా గవర్నమెంట్ మొత్తం జాగ్రత్త పడ్డదట. ఇప్పుడు దాని మీద ఆ ప్రాజెక్టు ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేస్తున్నాం మేము అది ఇదని ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చింది, యాడ్స్ ఇచ్చింది పేపర్లలో. దాంట్లో ఎక్కడ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో లేదు. చాలామంది మంత్రుల ఫోటోలు వేసిరు, మళ్ళీ వివేక్ గారిది వేసిర్రు, శ్రీధర్ బాబుది వేసిర్రు, ఇట్లా చాలామంది మంత్రుల ఫోటోలు కూడా వేసిరు. కానీ ఎక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డిది వేయాలి. ఎందుకు వేయలేదు? ఇప్పుడు లెక్కకైతే ఇరిగేషన్ శాఖ మంత్రి అయినే ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే మల్లన్న సాగర్ నుంచే తీసుకొని వస్తున్నారు నీటిలని. అదేం హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్కి సంబంధించిన ప్రోగ్రాం లాంటిది కాదు, మల్లన్న సాగర్ నుంచి తీసుకొస్తారు కాబట్టి ఇరిగేషన్ శాఖ మంత్రికి సంబంధం ఉన్న శాఖనే ఆ శాఖ పరంగా చూసుకున్న ఉత్తమ్ ఫోటో వేయాలి. ఉత్తమ్ ఫోటో ఎందుకు వేయలేదు? కావాలనే వేయలేదు అనేది ఉత్తమ్ మనుషులు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు పైకి అన్నీ మంచిగానే కనిపిస్తాయి, కానీ గతంలో కూడా మనం చూసినాం కదా, చాలా ఇప్పుడు బయటపడ్డప్పుడు ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు పెట్టుకున్నాడు కావచ్చు, దాని వెనకాల ఎవరో ఉన్నారని, ఇవన్నీ మనకి గతంలో చెప్పుకున్నాం వార్తలు. ఇవన్నీ అయితే మేము సఖ్యతగానే ఉన్నాము, మంచిగానే పనిచేసుకుంటున్నాము అని ఉత్తమ్ రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పటికీ కూడా ఉత్తమ్ ఏంది అంటే కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్న వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న వ్యక్తి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు. కాంగ్రెస్ తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న రోజులల్లో కూడా నల్గొండ జిల్లా నుంచి చాలామంది లీడర్లు మారిరు వేరే వేరే పార్టీలల్లో. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు తిరిగి వచ్చిన నాయకులు ఉన్నారు, వేరే వేరే పార్టీలకు పోయిన నాయకులు ఉన్నారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాత్రం కాంగ్రెస్ పార్టీలనే ఉన్నారు. పార్టీ హైకమాండే నా హైకమాండ్ అన్న లెక్క ప్రవర్తించారు ప్రతిసారి కూడా. కాంగ్రెస్ పార్టీని వీడను నేను ఎప్పుడు కూడా అనేది ఆయన చాలా సందర్భాలలో చెప్పుకుంటూ వచ్చిండు. అధికారంలో ఉన్నప్పుడు ఉన్నాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నాడు, అధికారం లేనప్పుడు కూడా ఉన్నాడు ఆయన పార్టీలో. అట్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది హైకమాండ్లో ఉన్న నాయకులకి, వీళ్ళకి అందరికీ కూడా చాలా పరిచయం ఉన్న వ్యక్తి. ఇప్పుడు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే సోనియా గాంధీ లాంటి వాళ్ళని కూడా కావాలనుకుంటే ఈయన అపాయింట్మెంట్ తీసుకొని కలిసి రాగలుగుతారు. ఎందుకంటే చాలా ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు వీళ్ళందరినీ కూడా గుర్తుపడతారు. హైకమాండ్లో ఉన్నటువంటి చాలామంది నాయకులు డైరెక్ట్ సంబంధాలు ఉంటాయి. సో అట్లాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీల ముందు నుంచి కూడా ఉన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న చాలా విషయాలను హైకమాండ్కు చెప్తుండు అనేది సీఎం వర్గం వాళ్ళు ఆరోపిస్తున్నారట. అందుకే ఉత్తమ్ని కట్ చేయాలి అనే దాంట్లో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు అనేది ఉత్తమ్ వర్గం మనుషులు మాట్లాడుకుంటున్నారు. కావాలని అవమానిస్తున్నారు అనేది. ఇప్పుడు మొన్న లెక్కకైతే ఏ లెక్కలో చూసుకున్నా కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిది ఖచ్చితంగా వేయాల్సిందే. చాలామంది మంత్రుల ఫోటోలు వేసినప్పుడు, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఫోటో వేసినప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిది ఎందుకు వేయలేదు? ఇక సీఎం వర్గం వాళ్ళు ఏం చెప్తారంటే అది అధికారులు చేసిన తప్పు, లేకపోతే ప్రోటోకాల్, ఇంకా ఏవేవో చెప్తున్నారు. ఇక ప్రోటోకాల్ అనేది వచ్చినప్పుడు చాలా మాట్లాడుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రోటోకాల్ ఉల్లంఘన ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది, చాలా చోట్ల ప్రతిపక్ష పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఏం చేస్తున్నారు మనం చూసినాం కదా. గతంలో సవితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళని వేదిక మీద ఎట్లా అవమానించిర్రు ఏంది అనేది అంతా మనం చూసినాం. ఆడ చెక్కులు పంచినా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేకి చెప్పకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర వాళ్ళు పంచుతారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేని దగ్గర ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే కనుక వాళ్ళని పిలవకుండా అక్కడ పోటీ చేసిన ఆయనే కొన్ని నియోజకవర్గాలలో అయితే అసలు కనీసం డిపాజిట్ కూడా రానోళ్ళు వాళ్ళని కూడా పిలిచి వాళ్ళతోని పంచిపిస్తారు చెక్కులు. కానీ ఎమ్మెల్యే ఉన్నోళ్ళు, ప్రస్తుతం ఎమ్మెల్యే అయిన వాళ్ళని పిలవరు. అక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘనలు ఎట్లా జరుగుతున్నాయి, ఎంత జరుగుతున్నాయో చూసినాం మనం. అయితే ప్రతిపక్ష పార్టీ నాయకుల విషయంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరగవచ్చు, కానీ అధికార పార్టీలా అది ఒక మంత్రికి ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుడేంది? కావాలనే చేసిర్రా? ఎందుకంటే కాంగ్రెస్లో చాలా సీనియర్ మంత్రి, చాలా ఏండ్ల నుంచి ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి ఆయన ఫోటో రాలేదు అంటే ఖచ్చితంగా అది పెద్ద చర్చకు దారితీస్తుంది. చర్చ పెట్టనియ్యి, ఏమన్నా కానీ అసలు నేను పట్టించుకోను అనేది ఇవ్వాలనుకున్నారా సీఎం గారు అనేదే ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇది ఫస్ట్ టైం జరుగుడు కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియకుండా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డిని అవమానించేలాగా చేయడం ఫస్ట్ టైం జరిగేది కాదు అనేది కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆదిత్యనాథ్ దాస్ ఉన్నాడు కదా, ఇరిగేషన్కి తీసుకొచ్చి పెట్టిరు ఏపీ అయినే. చాలా సందర్భాలలో మనం మాట్లాడుకున్నాం ఆయనని. ఏపీలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత వచ్చిండు మన దగ్గరికి. ఇక్కడికి ఎందుకు వచ్చిండు, దేనికి వచ్చిండు అనేది సీఎం రేవంత్ రెడ్డి గారికే తెలియాలి. ఆయనను తీసుకొచ్చి ఏ డిపార్ట్మెంట్లో పెట్టిర్రు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సంబంధించిన డిపార్ట్మెంట్లో తీసుకొచ్చి పెట్టిర్రు. కానీ ఉత్తమ్కి ఈ విషయం తెలియదట ఆయన వచ్చేంతవరకు. దాని మీద అప్పుడు చాలా సార్లు వార్తలు కూడా వచ్చినాయి. అసలు ఆయనకు తెలియకుండా ఆయన డిపార్ట్మెంట్లో ఒక అధికారిని తీసుకొచ్చి కూర్చోబెట్టిరు. ఇదంతా చక్రం తిప్పింది ఎవరు? సీఎం గారు. ఆయన డిపార్ట్మెంట్లో ఏపీకి సంబంధించిన ఒక ఆయనను తీసుకొని వచ్చి పెట్టిరు. కనీసం మంత్రికి తెలియకుండా, ఆ డిపార్ట్మెంట్కి తెలియకుండా సీఎం సొంత నిర్ణయంతో తీసుకొచ్చి పెట్టిండు. అప్పుడు కూడా ఇట్లనే అయింది. మంత్రికి తెలియకుండా మంత్రి డిపార్ట్మెంట్లల్లో చాలా వాటిల్లో ఏలిబెడుతుర్రు సీఎం గారి మనుషులు అనేది ఉత్తమ్ మనుషులు మాట్లాడుకుంటున్నారు. గతంలో ఆదిత్యనాథ్ దాస్ అయిందైనా మొన్న మల్లన్న సాగర్కి సంబంధించిన దాంట్లో ఆయన ఫోటో వాడకపోవడం, లేకపోతే కావాలనే ఇవన్నీ చేస్తున్నారు. ఉత్తమ్కి హైకమాండ్తో చాలా మంచి పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్న ప్రతిదీ కూడా ఇక్కడున్న సీఎం గారు కాంగ్రెస్ పార్టీ అనుకూల పనులు కాకుండా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే పనులను ఎట్లా చేస్తుండు అనేది పూసగుచ్చినట్టు ఈయన హైకమాండ్కి చెప్తుండు అనేది సీఎం తరపున ఉన్నటువంటి మనుషులు మాట్లాడుకుంటున్నారు. అందులో భాగంగానే ఉత్తమ్ని తగ్గించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. కావాలనే ఉత్తమ్ కుమార్ రెడ్డిని తొక్కే ప్రయత్నం జరుగుతుంది అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి మనుషులు మాట్లాడుకుంటున్న మాట. మొత్తం మీద అయితే ఇప్పుడు ఏం నడుస్తుంది అంటే ప్రభుత్వంలో, పార్టీలో రెండిట్లల్లో రేవంత్ వర్సెస్ ఉత్తమ్ నడుస్తుంది. మరి ఇది ఎక్కడి వరకు పోతుంది, ఏం పోతుంది? నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ పోయి హైకమాండ్కి ఫిర్యాదు చేస్తారా? చేస్తే హైకమాండ్ ఏమని చెప్తుంది, ఎట్లుంటుంది, ఏంది అనేది తెలుస్తుంది మనకి ఫ్యూచర్లో. ఉత్తమ్ కుమార్ రెడ్డి మనుషులు అయితే చాలా గరం మీద ఉన్నారట. కావాలనే మా మంత్రిని అవమానించేలాగా సీఎం అధికారులు అందరూ వ్యవహరిస్తున్నారు. గతంలో చాలా పనులు కూడా ఆయన డిపార్ట్మెంట్లో తెలియకుండా, మంత్రి గారికి తెలియకుండా చాలా పనులు చేసిర్రు. ఇప్పుడు ఇది లెక్క పెట్టుకుంటున్నాము, ఏమేం చేస్తున్నారో అన్నీ ఖచ్చితంగా వాటన్నింటికి సమాధానం చెప్తాము. హైకమాండ్కి ప్రతిదీ రిపోర్ట్ చేస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఈ జరుగుతున్న వాటన్నింటి మీద కూడా ఆల్రెడీ హైకమాండ్కి చెప్పిర్రు, ఇంకా చెప్తారు హైకమాండ్కి. హైకమాండ్ దృష్టికి ప్రతిదీ కూడా తీసుకుపోతున్నాడు ఆయనే. ఇక్కడ ప్రభుత్వంలో జరుగుతున్న చాలా ఇష్యూస్ని ఆయన హైకమాండ్ దృష్టికి తీసుకుపోతున్నప్పుడు ఆయనకు జరిగిన దాన్ని తీసుకోకుండా ఎట్లుంటాడు? అన్ని విషయాలు హైకమాండ్కి చెప్తుండు. హైకమాండ్ దృష్టిలో ఉన్నాయి అన్నీ అనేది ఉత్తమ్ మనుషులు చెప్తున్నారు.